వెల్కమ్ టు ది ఫ్యాక్ట్ ఛానల్. నిత్యం అనునిత్యం కురుక్షేత్ర సంగ్రామం అన్న అంశంపై రచయిత వివరించిన విషయాలను మీకు తెలియపరచడానికి ప్రయత్నిస్తాను. మన భారతీయ ఇతిహాసంలో కురుక్షేత్ర సంగ్రామం అన్నది ఒక కీలకమైన చారిత్రక సంఘటన. అది భౌతికంగా ఫలానా ప్రాంతంలో ఫలానా కాలంలో జరిగిపోయి ఒక గాథగా నేడు మనం చూస్తున్నాం. మరొక రూపంలో నిత్యం అనునిత్యం క్షణం ప్రతి క్షణం ప్రతి వ్యక్తిలో ఒక సంగ్రామం జరుగుతూనే ఉంటుంది. అదెలా అంటే, ఒక వివరణ ప్రకారం కురు అంటే శరీరము, క్షేత్రము అనగా హృదయ స్థానము, సంగ్రామం అంటే యుద్ధము పోరాటము అనే అర్థాలు వస్తాయి. ప్రతి మనిషి తన హృదయ క్షేత్రంలో ఎల్లప్పుడూ మంచి చెడుల మధ్య యుద్ధం చేస్తూనే ఉంటాడు. అంటే ఒకవైపు మనసులోని తుచ్చ కోరికలను అమలుపరిచి ఇంద్రియ భోగాలను అనుభవించమని మిమ్మల్ని మనసు బలంగా ఒత్తిడి చేస్తుంది. మరోవైపు వాటి వలన తాత్కాలిక సుఖం ఉన్న దీర్ఘకాలిక దుఃఖాలు ఉంటాయి, కాబట్టి మనోవాంఛలను అమలుపరచవద్దు అని బుద్ధి బలంగా నిరోధిస్తుంది. ఈ మనసుకి మరియు బుద్ధికి మధ్య జరిగే ఈ సంగ్రామంలో మీరు ఎవరి పక్షంలో ఉంటారనేదే మీకు పరీక్ష. దీనిని మరొక విధంగా చెప్పాలంటే, నిజానికి పంచేంద్రియాలతో ఉన్న మీ శరీరం పంచగుర్రాలతో ఉన్న ఒక రథమును పోలి ఉంది. ఆ గుర్రాల కళ్ళాలను మీరు మీ మనసు చేతిలో పెట్టి వినాశం వైపునకి పోతారా, లేదా మీ బుద్ధి చేతిలో పెట్టి విజయం వైపునకు పోతారా అన్నది మీ నిర్ణయంపై ఆధారపడి ఉంది. మీ ముందు ధర్మపక్షంలో ఉన్న పాండవులు ఉన్నారు, అంటే మంచిని కోరే వర్గం లేదా మంచి విషయం ఉంది. అలాగే మీ ముందు అధర్మ పక్షంలో ఉన్న కౌరవులు ఉన్నారు, అంటే చెడుని కోరే వేరొక వర్గం లేదా చెడు విషయం ఉంది. ఈ విధంగా మీ మనోక్షేత్రంలో నిరంతరం సాగే సంగ్రామం సందర్భంగా ఒక ధర్మ యోధుడిగా మీరు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి మానవ మహోపకారి ప్రవక్త ముహమ్మద్ మార్గదర్శకాలు వాటిని చూడాల్సి ఉంది. మరి ఈ విషయాలనే మరింత వివరంగా తెలుసుకున్నటకు క్రింద డిస్క్రిప్షన్లో సత్కర్మల పుస్తకం PDF రూపంలో ఇవ్వడం జరిగింది. ఉచితంగా డౌన్లోడ్ చేసుకుని పరిశీలించవలసిందిగా కోరుచున్నాను. సత్కర్మలు పుస్తకంతో పాటు కాఫిర్, ఖురాన్ మతోన్మాద గ్రంథమా అనే మరో 2 సమాచారాత్మకమైన పుస్తకాలు PDF రూపంలో ఇవ్వడం జరిగింది. వాటిని కూడా ఉచితంగా డౌన్లోడ్ చేసుకుని పరిశీలించవలసిందిగా కోరుచున్నాను. మరి వచ్చే వీడియోలో మరో టాపిక్తో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.